నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ టైం. రాష్ట్ర కొత్తగా దేవాదాయ ధర్మాదాయ, తర్వాత లా మినిస్టర్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ మూడు శాఖల బాధ్యతలు తీసుకున్నటువంటి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ పాత శాఖలు అయినప్పటికీ మళ్ళీ కొత్త బాధ్యతను ఎట్లా చూస్తారు, రెండోది ఇంకో కొత్త శాఖ వచ్చింది కదా, దాన్ని ఎట్లా డీల్ చేస్తారు, ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ ప్రయారిటీ ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మీ శాఖ మీకే ఇచ్చినారు, ఒకటి అదనంగా ఇచ్చినారు. ఫస్ట్ మళ్ళీ దేవాదాయ శాఖ రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అంటే గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు గెలవలేదని మా నిర్మల్లో ఎన్నికల ప్రచారంలో అపోజిషన్ వాళ్ళు బాగా పెద్ద ప్రచారం చేసినారు గెలవరని. అయినా మేము ఆ యొక్క గతంలో జరిగినటువంటి గెలవడనటువంటి నినాదాన్ని మేము ఇది ఒక మరో చరిత్రగా సృష్టించి మరి మేము ఆ చరిత్రనే తిరగరాయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా సేవ చేసి గెలిచినాము. మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి బాధ్యతలు కూడా మళ్ళీ ఎండోమెంట్ మంత్రిగా నాకే ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను సర్వదా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. 36 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసినారు. మొత్తం సమైక్య రాష్ట్రంలో కూడా 36 ఏళ్ల నుంచి ఎవరు గెలవలేదు. ప్రచారం కావచ్చు, అపవాద్ కావచ్చు అని ఎదుర్కొని మనం వెనకెళ్ళే ప్రచారం చూశారు కదా. మళ్ళీ మీకు మళ్ళీ అదే శాఖ ఇచ్చేసరికి మీరేమో ఇంకా టెన్షన్ మళ్ళీ ఫీల్ కాలే? ఇది నాకు ఫీలింగ్ ఏముంది, ఎందుకంటే దేవాలయం సేవ చేయడం అనేది ఎంతైనా మనం భక్తులుగా ఉండి పోయినప్పుడు కానీ మినిస్టర్గా ఉండిపోయినప్పుడు దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే అంత అలర్ట్ ఉంటారు, అన్ని రకాలుగా మనకు దర్శనం కానీ వారి యొక్క ఆశీర్వాదం కానీ మన అక్కడ సేవ చేసే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. ఎక్కడ ఏమైనా కొరత ఉన్నా కానీ భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి గతంలో సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు మన దేవాలయాలను కూడా నిర్వీర్యం చేసినారు. ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, పట్టించుకోలేదు. 33% కాంట్రిబ్యూషన్ కట్టమంటే ఎవరు కూడా ఆ తెలంగాణలో కట్టే పరిస్థితి లేకుండే. అయినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా దైవభక్తిపరుడు. వేరే శాఖ కొత్త మంత్రి వస్తే నెక్స్ట్ మీ ప్లాన్ ఏందని అడిగేవాళ్ళం. మీరు ఆల్రెడీ 4.5 ఏళ్ళు మీరే ఆ శాఖను చూసారు. సో అప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఏమేమి పనులు ఉన్నాయి, అవి ఏమేమి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? అంటే పెండింగ్ అంటే మనకు ఆల్రెడీ భద్రాచలము సీతారామస్వామి ఆలయానికి 100 కోట్ల రూపాయలు అప్పుడు బడ్జెట్లో కేటాయించారు. బాసరకు 50 కోట్లు, వేములవాడకైతే 400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ధర్మపురి క్షేత్రానికి కూడా 50 కోట్లు, కాళేశ్వరంకి 25 కోట్లతో పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ దేవాలయాలను కూడా మనకు పూర్తయితే కనీసం ఒక 5-6 క్షేత్రాలు విరాజిల్లుతూ ఉంటాయి. బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా కానీ, టూరిజంలో కానీ ఎక్కడ పోయినా కానీ ఇవన్నీ 250-300 కిలోమీటర్ల వరకు ఉండే ఈ దేవాలయాలు హైదరాబాద్ నుంచి బ్రహ్మాండంగా మరి పోయి ఒకరోజు స్టే చేసి ఈ దేవాలయంతో పాటు ఇంకా వేరే టూరిస్ట్ పరంగా వేరే చూసి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. భద్రకాళి టెంపుల్ వరంగల్ కానీ, జోగులాంబ ఆలయము మరి ఇక్కడ మనకు మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో కానీ, అది కూడా పెద్ద 5వ శక్తిపీఠం, అంటే చాలా గొప్ప క్షేత్రం అది. ఆలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నోసారి చెప్తూ ఉంటారు, ఆ క్షేత్రాన్ని బాగా డెవలప్మెంట్ చేయాలి, మనకు రావడమే మన అదృష్టం అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవాలయాలతో పాటు అవి కూడా చేస్తూ ఉన్నాం. కానీ యాదాద్రి పైన మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా టెంపుల్స్ నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఒక విమర్శ వినిపిస్తుంది. అట్లేం లేదు. యాదాద్రి టెంపుల్గా నిర్మాణం చేసేది అది ఓన్లీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి, కిషన్ రావు గారు వైస్ చైర్మన్గా ఉండి మరి ఆ హుడా మరి ఆధ్వర్యంలో జరుగుతుంది తప్ప ఈ ఎండోమెంట్ ఆధ్వర్యంలో జరగడం లేదు. మరి మాకు ఎటువంటి దానిపైన మాకు నిధులు కానీ వేరే టెన్షన్ కానీ మాకు లేదు. అది ప్రత్యేక విభాగంలో నడుస్తూ ఉంది, అంతే తప్ప అంటే ప్రభుత్వ ప్రయారిటీలో ప్రభుత్వం దాని మీదనే పూర్తిగా దృష్టి పెట్టింది, మిగతా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు వేములవాడ ఉంది, తర్వాత బాసర, భద్రాచలము, ఇక్కడ ధర్మపురి క్షేత్రము, కాళేశ్వరము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా జరిగిపోయినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, కడతా ఉన్నారు. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాస్తు చూడాలి, ముఖ్యంగా వాస్తు ప్రకారం లేకుంటే దేవాలయం నిర్మాణం చేయరు. వాస్తుగా కాకుండా మన అక్కడ డిస్ప్యూట్ ఏం లేకుండా అవన్నీ కూడా జాగ్రత్త వహించాలి. దాని కన్స్ట్రక్షన్ చేసే ఒక మరి మేస్త్రీలు అంటే ప్రత్యేకంగా ఉంటారు. ఆ రూప వాళ్ళ శిల్పిలతోనే
నిర్మాణం చేస్తే స్ట్రక్చర్స్ కరెక్ట్ వస్తాయి. వేరే వాళ్ళతో నిర్మాణం చేస్తే సరిగ్గా రావు. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా తప్పకుండా కాన్సన్ట్రేషను యాదగిరిగుట్టతో పాటు అన్ని క్షేత్రాలపైన కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అంటే దినదినం బాగా పెరుగుతుంది బాసర. అది అనుకున్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పుణ్యక్షేత్రాలకు బాగా భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఆ స్థాయిలో వస్తువులు ఏవి అని? ఆ స్థాయిలో నిజంగా కూడా మీరు అన్నట్టు జరగలేదు. మాకు ఉన్నటువంటి స్టాఫే తక్కువ. మాకు మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎండోమెంట్లో మాకు ఒక్కడే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఓన్లీ వన్. ఇక మరి మీరు అర్థం చేసుకోండి. ఇక మరి స్టాఫ్ అనేది బాగా కొరత ఉంటుంది. ఆ విధంగా ఒక 4 రీజన్లు. రిక్రూట్మెంట్ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు మీరు ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవి శాంక్షన్ లేవు పోస్టులు. కొత్తగా మరి మనము ముఖ్యమంత్రి గారి దగ్గర క్యాబినెట్లో మంజూరు తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో లేదంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకుంటే కొద్ది అనుభవం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న రాజేష్ అంటే ఒక ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు 2 అయినారు. ఒక ఆయన ఎక్స్టెన్షన్ ఉన్నాడు, మళ్ళీ పర్మనెంట్ ఒక ఆయననే. ఈ విధంగా ఒక్కటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మేము నడిపిస్తున్నాం. ఆ విధంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. స్టాఫ్ పెంచుకొని మనం ముందుకు పోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ ప్లాన్ ఉందా స్టాఫ్ పెంచడానికి? ప్రయత్నాలు ఉంది ఉంది ఉంది. మేము కూడా కలెక్టర్స్ అందరికీ ఉత్తరాలు పెట్టడం జరిగింది. మీరు మీ మీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీలు కానీ మా డిప్యూటీ కమిషనర్లు కానీ మీరు కూడా వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి ఏ దేవాలయం దగ్గర ఎంత మనకు భూమి ఉంది దాన్ని మనకు వాళ్ళకు రికార్డులు సమర్పించి కలెక్టర్ల ద్వారా పాస్ పుస్తకాలు ఆ స్థానిక ఎంఆర్ఓతో ఇప్పిస్తే ఆ దేవుడి పేరట్ ఉంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు వచ్చి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం అది పర్మనెంట్గా ఉండిపోతుందని ఉన్నది. ఎక్కడైనా అవసరం పడి ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్గా కానీ అత్యవసరంగా ఉన్నది ఈ భూమిని ఖచ్చితంగా మరి వాళ్ళ ఆ శాఖకు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి తప్ప డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. ఆ విధంగా మేము వరంగల్లో 54 ఎకరాలు రైల్వే డిపార్ట్మెంట్కి ఇవ్వడం మూలంగా అక్కడ దాదాపు ఒక 16 కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ కంపెన్సేషన్ ఇచ్చింది. అది ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చినాక ఆ ఇంట్రెస్ట్తో దేవాలయం కలకలాడిపోతుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. అక్కడ ఇక నేను సేవ చేస్తాను ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. అట్లా ఆ విధంగా నేను అన్నట్టు అంటే రికార్డులు అయితే ఇప్పటివరకు ఆపేసినారు. మొన్నటి దాంట్లో కూడా మరి రికార్డుల ప్రక్షాళన ఆపేసినారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇక మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా దేవాలయ ఈ యొక్క భూములన్నీ కూడా పాస్బుక్లో ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆ యొక్క మరి ఏదైతే రైతు బంధు స్కీమ్లో డబ్బులు వస్తే కూడా ఆ దేవాలయానికే ఆ డబ్బులు చెందే విధంగా మేము అకౌంట్లో పడే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్, న్యాయశాఖ కూడా మీదే, 4.5 ఏళ్ళు మీరే ఉన్నారు. మీ హయాంలో మీ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంలో హైకోర్టు విభజన జరిగింది. కానీ హైకోర్టులో ఇప్పటికి చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. చాలా విషయాల్లో హైకోర్టు ఉద్యోగులు అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల విభజన విషయంలో ఆప్షన్ ఇవ్వడం వల్ల మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ వాళ్ళకన్నా అక్కడ ట్రాన్స్ఫర్ చేసినారు. అది ఈ సమస్య మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఎట్లా పరిష్కారం చేస్తారు? అంటే ఇది కోర్టు జ్యుడిక్షన్లో ఎంత వాళ్ళు జడ్జెస్ కానీ వాళ్ళు కానీ ఇదంతా కూడా వాళ్ళ పరిధిలోనే ఉంటాయి. కాబట్టి చీఫ్ జస్టిస్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే విషయాలన్నీ చూడాలి. మరి ఏదైతే వాళ్ళు కౌన్సిల్ మెంబర్స్ ఉంటారో ప్రెసిడెంట్, వాళ్ళు అడ్వకేట్ న్యాయవాదుల యొక్క సంఘం యొక్క ప్రతినిధులు, వాళ్ళు ఆ చీఫ్ జస్టిస్ గారిని అడిగి ఈ విధంగా జరుగుతున్న సమస్యను పరిష్కారం చేయాలని కోరుతారు. మా రాష్ట్ర ప్రభుత్వ రిప్రజెంటేషన్ బాగా కరెక్ట్, పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉంటే మాకు అన్యాయం జరగదు అన్నటువంటి ఒక భావనలో వీళ్ళు ఉన్నారు ఉద్యోగులు. మేమైతే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో హైకోర్టు మనకే ఉండాలని చెప్పి వారు ప్రయత్నం నిజంగా కూడా ఎన్నో సందర్భాలలో ప్రధానమంత్రితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు వారిని కానీ కేంద్రం ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి మినిస్టర్ కానీ ఈ విధంగా ఎన్నో సందర్భాలలో కలిసి వారు రిప్రజెంటేషన్ చేసి ఇవాళ వారి కృషి వల్ల హైకోర్టు మనం సాధించుకున్నాం. న్యాయవాదుల యొక్క కోరిక మనకు హైకోర్టు కావాలని చెప్పి కోరుకున్నారు. అదే 1 జనవరి నాడు విభజన కార్యక్రమం జరిగిపోయింది. వారు మొత్తానికి ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది, అక్కడ విభజన జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆదిలాబాద్లో అడవుల గురించి తెలుసు. నాకు తెలిసి మీరు చిన్నప్పుడు ఉన్నటువంటి అడవుల పరిస్థితి, ఇప్పుడున్నటువంటి అడవుల పరిస్థితి మీకు బాగా తెలుసు. మీరు హైదరాబాద్కి వస్తూ పోతుంటే ఒకప్పుడు అడవులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ఈ నిజంగానే అడవుల సంరక్షణ విషయంలో కొంతవరకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరిపోతుందంటారా ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు? అంటే మొదలు మనము 30-40 సంవత్సరాల కింద ఉన్నటువంటి అడవులను చూడడం కానీ ఇప్పుడు చూడడం కానీ నిజంగా కూడా నాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు హైదరాబాద్కి వచ్చి పోతుంటారు. చాలా బాధేస్తుంది. మనము అడవిలో మేము చిన్నప్పుడు వెళ్తే మొర్రి పండ్లు తినేవాళ్ళము, తునికి పండ్లు తినేవాళ్ళము, మామిడి పండ్లు తినేవాళ్ళము.
ఎన్నో రకాలుగా మనకు అక్కడ ఫలవృక్షాలు మనకు కనబడేది తినేవాళ్ళం. ఇప్పుడు ఫలవృక్షాలు లేవు, టేకు వృక్షం కనబడతలేదు. అటవీ సంపద పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నిజంగా కూడా దీన్ని చూస్తే బాధ వేస్తుంది. మనం రేపు మానవాళికి మనం ఇస్తున్నటువంటి మరి రేపు కనబరిచేది రేపు రానున్న భావి తరాల వారికి మనం ఇచ్చేది ఏంటిది? సంపద అంటే నువ్వు 1000 కోట్ల రూపాయలు గుళ్ళు ఇవన్నీ కట్టి స్ట్రక్చర్స్ కట్టగానే సరిపోదు. వాళ్ళకి ఇచ్చేది స్వచ్ఛమైన ఆక్సిజన్ కానీ, ప్రకృతి కానీ, అడవులు కానీ సక్రమంగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి. వాళ్ళకు పీల్చుకునే గాలి, ఆక్సిజన్ సక్రమంగా దొరుకుతుంది. సమాజంలో స్మోకింగ్, సిగరెట్ చేస్తున్నట్టే అది చెడ్డ అలవాటు అని చెప్పి పిల్లల దగ్గర నుంచి తెలిసిపోయిందో ఇప్పుడు స్మోకింగ్ అనేది పూర్తిగా నాకు తెలిసినప్పుడు 90% తగ్గిపోయింది. అంటే ఇది అందరి సమాజం తెలిసిపోయి ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి కూడా ఉండే గతంలో అది కూడా చర్చ జరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పడితే పెద్దవాళ్ళ దగ్గరకు అన్ని ఇన్స్టిట్యూషన్లో ఎయిడ్స్ పైన చర్చ జరిగిన తర్వాత ఆ ఎయిడ్స్ ఇప్పుడు లేకుండా దరిదాపులకు లేకుండా అయిపోయింది. ఇది కూడా ఈ చెట్టు వల్ల మనకు లాభం ఏముంది, వృక్షం వల్ల లాభం ఉంది. ఈ వృక్షం ఉంటేనే మనము జీవన శైలి ఉంటుంది, లేకుండా ఉండదని మనం అన్ని రకాలుగా దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ పిల్లల దగ్గర నుంచి చెట్టు కొట్టాలంటే వెనుక ముందు ఎన్నో రకాలుగా ఆలోచించడానికి మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే, ఆ విధంగా మనము వాళ్ళకు తర్ఫీదు ఇస్తే అప్పుడు ప్రజలు మనకు సహకరించే అవకాశం ఉంది. మేము కూడా రేపు రాబో రోజులలో హరితారంలో భాగంగా ఇంకా మొక్కలు పెంచి బాగా పెంచి అడవులలో ఎక్కడైతే చెట్లన్నీ కూడా పోయినాయో అక్కడ అడవులలో అంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. రైట్ సార్, హరితహారం పోయే ముందు ఇంకొక సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఈ చాలామంది కలప వ్యాపారులు కావచ్చు, ముఖ్యంగా వడ్రంగి సామాజిక వర్గం మా మీద బాగా కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఈ ఒక సామాజిక వర్గం మమ్మల్ని టార్గెట్ చేసినారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ లైసెన్స్ కానీ వాళ్ళకు రైట్ కానీ ఇవ్వడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న రంపాలతోని వాళ్ళ వృత్తిని కొనసాగించుకుంటున్నారో వాళ్ళకు ఏదైతే కొన్ని కర్రలు అది వాళ్ళకు కట్ చేసుకొని వాళ్ళ వృత్తి కొనసాగించడానికి ఎగ్జామ్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు కట్ చేసుకొని మరి వాళ్ళ వృత్తిని చేపడితే దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మేము కూడా మా దగ్గర మా ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూలో మేము కూడా డిస్కస్ చేసినాం. అప్పటికి మంత్రి గారు విస్తరణ కాలేదు, అయినా నేను ఇన్వాల్వ్ అయ్యి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి వాళ్ళకు అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతృప్తి చెందారు. వేరేది కావాలని ఆందోళన చేస్తారు తప్ప మేము వాళ్ళందరూ కూడా జీవో కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ చెట్టు బ్యాన్ ఉన్నది, ఏది ఇది ఉంది, మీరు చెట్లు కొట్టకుంటే మీ మీద కేసు లేదు. ఓకే, మీరు ఏదో మామిడి కట్ట కానీ లేకుంటే ఇంకా కొన్ని వేరే వేరే కర్రలు ఉన్నాయి, వీటితో మీరు పనిముట్లు చేసుకొని మీ వృత్తి సాగించండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. అనవసరంగా ఇది వాళ్ళు ఏదో మా వృత్తి అంతా తీసుకుపోయి ఏదో జడగొడుతున్నా తప్పది. మేము దాని క్లారిఫికేషన్ కూడా ఇస్తాం డిపార్ట్మెంట్లో, ఏమి ఇబ్బంది కూడా ఉండదు. అటువంటి వాళ్ళు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడద్దు. ఎవరో వేరే వేరే పొలిటికల్ రాజకీయంగా చేస్తే అడవులు దక్కాయి, అనవసరంగా దీన్ని ఇబ్బంది చేయొద్దని చెప్పి మీరు చిన్న వృత్తి చేసుకునే వారు ఏదైతే చిన్న యొక్క ఆ మిషన్స్ పెట్టుకొని కల్ప కట్ చేసి ఫర్నిచర్ చేయడము మరి మంచాలు అటువంటి చేయడము దానికి మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదని మేము చెప్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ గవర్నమెంట్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కూడా ప్రతి ఏడు కొన్ని కోట్ల మొక్కలు నాటి కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక 10 రెట్ల మొక్కలు నాటుతున్నారు. అయినా కూడా దాన్ని కాపాడడానికి కోసం కొన్ని కేసు పెడుతున్నారు. దాన్ని ఒకళ్ళు కాపాడకపోతే లేకపోతే నీళ్లు పోయకపోతే కూడా దాని మీద బాధ్యత ఇచ్చారు కొంతమందికి. అయినా కూడా మీరు అనుకున్నంత కాలేదు గవర్నమెంట్. సరే, ఇప్పుడు మీరు అటవీ మంత్రికి వచ్చారు, ఏం చేస్తారు ఇప్పుడు హరితహారం కాపాడడం కోసం ఏం చేస్తారు? అంటే మేము నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాం హరితహారం గురించి. మొక్కలు ఇన్ని లక్షలు పెట్టినామని సంఖ్య మనం చూపెట్టడం కంటే మనము నర్సరీలో మొక్క కొద్దిగా ఎత్తు పెరిగినాక మరీ చిన్న మొక్కలు పెట్టి అది ట్రీ గార్డ్ ఏదో లోకల్గా ఉన్నటువంటి కంచెతోనో లేకుంటే ప్లాస్టిక్ దాంతో పెట్టి మనము పెట్టాము చెట్టు పెరిగిపోతుంది అని అంటే కాదు. దాన్ని సంరక్షించడానికి నువ్వు మొక్కలు ఎన్నైతే నాడుతున్నావో దాని సంరక్షణ కూడా అదే పద్ధతులు ఉంటే మనం 100 పెడితే 95 మనం రక్షించగలిగితే ఆ సంపద అనేది 95 కాదు, కనీసం సగం రక్షించిన పెద్ద అడవిని సృష్టించవచ్చు. సరే, మీరు అన్నట్టు 75 మీరు రక్షించినా కానీ బ్రహ్మాండమైనటువంటి సృష్టి తీసుకోవచ్చు. ఆ విధంగానే మేము కట్టుదిట్టంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నిన్ననే ప్రిన్సిపల్ సిసేఫ్ గారితో మాట్లాడడం జరిగింది. రేపు రానున్న రోజులలో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అందరు కలెక్టర్లకు కూడా అదే విధంగా చెప్తాం. ఇప్పుడు మేము చూస్తున్నాం, మొక్క పెడుతున్నారు, ఒక 2-3 నెలలు అది పచ్చగానే కనబడుతుంది, కొన్ని నీళ్ళు అది పోస్తారు. వీళ్ళు కొద్దిగా అడిగారు కానీ ఏదో గేదెలు వచ్చినాయో పశువులు ఇంకేదో వచ్చినాయో దాన్ని రాసుకుంటూ పోయే వరకు అది పడిపోతుంది, మరి దాన్ని లేపేటోడు ఉండడు.
దానికి నీళ్లు పోసి సీఎం గారు పదే పదే సామాజిక బాధ్యత అంటున్నారు, అందరు బాధ్యత తీసుకుంది అంటున్నారు, కానీ ఎవరు తీసుకోవట్లేదు కదా, మరి ఎట్లా ఏం చేస్తారు? ఇప్పుడు దానికి కూడా ఒక భయం అనేది ఉండాలి. డిపార్ట్మెంట్లలో ఖచ్చితంగా ఒక భయం ఉండి ఇది నీ బాధ్యత, దీంట్లో నుంచి ఒక్క మొక్క పోయినా కానీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్, యు ఆర్ ద పర్సన్ అని చెప్పి పెడితే అప్పుడు అలా ఒక భయం ఉంటుంది. సర్పంచ్ పెట్టారు ఇప్పుడు, అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందా? దాంట్లో సెక్రటరీ ఉంటాడు కదా, సెక్రటరీ బాధ్యత. సర్పంచ్ కూడా ఎంబడి ఉండాలి. సెక్రటరీ లేకుంటే నీకు ప్రభుత్వ ఉద్యోగం బిడ్డ నువ్వు ఏదైనా జరిగిందంటే నువ్వే బాధ్యత. ఊరంటే ఆయనకి ఏం పని ఉంటుందండి? పొద్దున్న లేచి రౌండ్ కొట్టాలి, వాకింగ్ చేసుకుంటూ. ఏదైనా చెట్టు పడితే ఆయన లేపి నిలబెట్టు, ఏమున్నది నీ ఎంబడ ఊర్లో పనిచేసే వ్యక్తి కూడా ఉంటాడు. ఆ ఇద్దరు కలిసి మరి సహకారం చేసి ఆ మొక్క నిలబెట్టండి. ఆ ఇంటి పక్కన బకెట్ ఉంటే నీళ్ళు తెచ్చి దానికి పోపియండి, ఏం ఇబ్బంది? మేమైతే నాకు ఆ మొక్కల మీద ఎంత ప్రేమ ఉంటుందో నిజంగా కూడా అనిపిస్తుంది. ఎక్కడైనా కానీ మా నిర్మల్లో కానీ ఇప్పుడు అక్కడ మా గ్రామం ఇళ్ళపల్లిలో కానీ మేము మొదలు చెట్టు పెట్టి ఇప్పుడు బ్రహ్మాండంగా చెట్లు పెరిగిపోయి మాకు ఆనందాన్ని ఇస్తుంటాయి. ఒకసారి 3 సంవత్సరాల వరకు అది పెరిగిపోయిందంటే అది మొక్క ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ విధంగా కూడా అడవులను తప్పకుండా రేపు రాబో రోజులలో 25% 33% వరకు మనం తీసుకెళ్ళగలిగితే ఇక ఈ తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా ఒక అద్భుతం సృష్టిస్తుంది. సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో నీళ్లు చెల్లు నిండుతాయి, ప్రాజెక్ట్ నిండుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు పనిచేస్తాయి, అందరికీ మరి వాతావరణం కూడా మంచిగా ఉంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు. మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంద్రకరణ్ రెడ్డి సాబ్ మీకు ఇచ్చినటువంటి శాఖలతో సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా. రోజు దేవాదాయ శాఖ ఉంది, పోయినసారి చేసినటువంటి లా, హైకోర్టు మనకు విభజన జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు నూతనంగా అటవీ శాఖ, అటవీ పర్యావరణం ఉంది కాబట్టి దీని వెంబడ మనము సమతుల్యం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతను అన్ని రకాలుగా మరి వారు ఇచ్చిన సలహాలు సూచనలతో మరి మనము చట్టాన్ని కొత్తగా మనము తీసుకొచ్చే దాంట్లో మరి ఏదైతే కఠినంగా మరి వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాలలో, వేరే ప్రదేశాలలో మరి ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసి మనం ఆ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఈ కొద్దిగా కఠినంగా ఉంటే తప్పకుండా మొక్కలు, అటవీ క్షేత్రం బాగుపడతాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి 5-6 నెలలకు 3-4 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తే ఇంకా దీని విషయంలో ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మొన్నటి ఎక్స్పాన్షన్లో కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చారు, సీనియర్లకి కేవలం 4గురికి ఇచ్చారు. ఆ 4గురిలో మిమ్మల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు? అది ఇదంతా ముఖ్యమంత్రి గారి పరిధి. మాకు మంత్రి పదవి కావాలని మేము వారికి వెళ్ళి అడగలేదు, మీకు ఎందుకు మాకు ఇచ్చినారని కూడా అడగలేదు. వారు ఇచ్చినటువంటి బాధ్యతను మేము నెరవేరుస్తాం. కానీ అదేవిధంగా అందరూ కూడా ఇది ఒక కుటుంబ సభ్యుల యొక్క పార్టీ నడుస్తుంది తప్ప ఎవరు కూడా అసంతృప్తితో లేరు. మేము కూడా ఏది కూడా ఇబ్బంది కూడా పడే విధంగా ఎక్కడ కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతను అందరూ కూడా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, నలుగురైనా కానీ అందరూ కూడా బాగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క కృషి అందరికంటే ఎక్కువ అమోఘం. ఇవాళ అసెంబ్లీలో చెప్పిన బడ్జెట్లో ఏదైతే మనం సమర్పించిండో ఇంటరీం బడ్జెట్, మరి దాని ముగింపు సందర్భంగా వారు మాట్లాడిన విషయాలు నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి అంత జ్ఞాపక శక్తి, అంత మెమొరీ, అంత దూరదృష్టి, అంత ఆలోచన విధానాన్ని ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉండరు. దాంట్లో వారొకరు. మరి వారు నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం దొరకడమే మేము అదృష్టంగా భావిస్తున్నాం. వారి వల్ల తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా డెవలప్ అయ్యి రానున్న రోజుల్లో కాళేశ్వరము, ఇటు పాలమూరు రంగారెడ్డి, విద్యుత్ శక్తి, తర్వాత ఈ హరితహారము, ఇవన్నీ కూడా పూర్తయితే కరెంటుగా అయితే సమస్య లేదు. ఇవన్నీ అయిపోతే ఇక మనం సంక్షేమ దిక్కే దృష్టి పెట్టుకుంటూ ఉంటుంది తప్ప ఇక వేరే మనకు పెద్ద పెట్టుబడి పెట్టి డబ్బు బాగా కావాలన్న అవసరం ఉండదు. ఇక సంక్షేమ దిక్కే చూడవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ రాష్ట్రం అంతా కలకలాడిపోతుంటుంది. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మీ హయాంలో మీ శాఖలు బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రము మరింత ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ, ఇది అటవీ, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్వ్యూ టైం. స్టే ట్యూన్.